ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని మాజీ మంత్రి వర్యులు వేమూరు శాసనసభ్యులు నక్కానంద బాబు తెలిపారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ఆటో డ్రైవర్ల సేవ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. అందులో భాగంగా వేమూరు సెంటర్ నుండి మండల పరిషత్ కార్యాలయం వరకు భారీ సంఖ్యలో ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి ఆటో డ్రైవర్లు తమ ఆటోలతో పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొని ప్రభుత్వానికి మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వేమూరు మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో నక్క ఆనందబాబు మాట్లాడారు. ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు, గతంలో ఆటో డ్రైవర్లకు 10,000 మాత్రమే అందించగా కూటమి ప్రభుత్వం ఇప్పుడు 15,000 రూపాయల చొప్పున ఇస్తోందని తెలిపారు. వేమూరు మండలంలో 235, వేమూరు బట్టిప్రోలు మండలంలో 210, కొల్లూరు మండలంలో 38, అమృతలూరు మండలంలో 244, చుండూరు మండలంలో 210 చొప్పున నియోజకవర్గంలో మొత్తం 1,207 మందికి లబ్ధి చేకూరినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రం మొత్తం 2,90,234 మంది ఆటో డ్రైవర్లకి పథకాన్ని వర్తింపజేసినట్టు, అందుకోసం ప్రభుత్వం 435 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేముల నియోజకవర్గం చెందిన పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం జరుగుతూ ఉంది విజయవాడ. ఈ కార్యక్రమం ఎన్నికలకు ముందు కూటమి పార్టీల అధినేతగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఎన్నికల హామీల్లో మరో హామీ నెరవేరుస్తున్నటువంటి రోజు. ఇందాక డిఎండి ఎఫ్పిడి గారు చెప్పారు, ఉచిత బస్సు మహిళలకి పథకం అమలులో మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు దృష్ట్యా కార్యక్రమం ఇప్పుడు తీసుకురావాలి. కానీ ఇప్పుడు తీసుకున్న కార్యక్రమం కాదు, ఎన్నికల మేనిఫెస్టోలోనే అనౌన్స్ చేసినటువంటి పథకం ఈ పథకం. మీరందరూ కూడా ప్రయాణికుల్ని రహదారి సౌకర్యం బస్సులకి అడుగుగా లేని ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాల్లో చాలా సులువుగా వారి గమ్యస్థానాలు చేర్చడానికి ఎంతో ఉపయోగపడేటటువంటి జిఎస్టీ స్లాబ్లను తగ్గించి పన్ను రేట్లు తగ్గించి 8,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఆదాయం అయ్యే విధంగా, ప్రతి కుటుంబానికి 15,000 రూపాయల సంవత్సరానికి ఆదాయం వచ్చే విధంగా నూతనంగా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల కూడా మనకు ఎంతో లాభం చేకూరుతా ఉంది. ఈ విధంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ చెప్పని హామీలు కూడా ఏ అవసరం ఉందో ప్రజలకు ఆ అవసరాన్ని గుర్తించి పనిచేస్తూ ముందుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. మీరు తోడు మాతో కలిసి నడవాలి, మీకే ఇబ్బందులు ఉన్నా కూడా మీతో కలిసి మీరు నడవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేయాలి. ఖచ్చితంగా ఆటోలకు సంబంధించి మన నియోజకవర్గంలో 12,000 ఆటోలు ఉన్నాయి. మొత్తం 1,200 ఆటోలు. పెద్దవారికి కూడా నమస్కారం. ఏంటంటే జనాన్ని రైలు కంపెనీకి తీసుకెళ్తాను. రెడ్డిపాలెం, పల్లెపాలెం నుంచి రెడ్డిపాలెం దాకా రైలు కంపెనీకి జనాన్ని తీసుకెళ్తానండి. ఏంటంటే ఇప్పుడు సీఎం గారు మనకి 10 ఏళ్ళగా ఏం చేశారు, ఆర్థిక సహాయం మనకి చేస్తున్నారు కాబట్టి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సీఎం గారికి ఈ రిపేర్ ఖర్చుకి, బ్రేక్కి, ఇన్సూరెన్స్కి సరిపోతాయి. చాలా ధన్యవాదాలు.